అలుకనైనను చెలిమినైనన్ గామంబుననైన బాంధమముననైన భీతినైనన్ తగిలి తలపనకిలాత్ముడగు హరిన్ చేరవచ్చు వేరు చేయన్వతడు పరీక్షిన్ మహారాజుకు శుక మహర్షి ఈ విధముగా వివరించినారు. పద్యభావము. ధర్మనందన, కోపముతో గాని, కోరికతో గాని, స్నేహముతో గాని, మోహముతో కాని, శత్రుత్వముతో కాని, ప్రీతితో కాని, భీతితో కాని ఏ విధంగానైనా సరే హరిని ఏమరకుండా స్మరిస్తున్నట్లయితే సర్వభూతాత్మకుడైన విష్ణుదేవుని సన్నిధానము లభ్యమవుతుంది. ఆ స్వామి ఎవరిని ఎప్పుడు పరునిగా చూడడు. దేహాత్మ భావముల వలన బద్ధజీవుడు దేహము నశించినప్పుడు జీవుడు కూడా నశించునని భావిస్తాడు. విష్ణుడు పరమ నియామకుడు, సకల జీవుల యందలి పరమాత్ముడు. భౌతిక దేశము లేని కారణమున నేను నాది అనే మిథ్యాభావన ఆయనకు ఉండదు. కనుక ఆయనకు నిందల వలన బాధ, స్తుతుల వలన ఆనందమును కలుగుతుందని భావింపరాదు. నిందాస్తుతులనే ఆ దేవుడు ప్రభావితుడు కాడు అని వివరించినారు. శుభం. అలుకనైనను చెలిమినైనను గ్రామంబున నైన బాంధవముననైన భీతినైనన్ తగిలి తలప నకిలాత్ముడగు హరిన్ చేరవచ్చు వేరు చేయండతను. శుభం. అలుకనైనను చెలిమినైనన్ గామంబుననైన బాంధమముననైన భీతినైనన్ తగిలి తలపనకిలాత్ముడగు హరిన్ చేరవచ్చు వేరు చేయన్వతడు. పరీక్షిన్ మహారాజుకు శుక మహర్షి ఈ విధముగా వివరించినారు. పద్యభావము. ధర్మనందన, కోపముతో గాని, కోరికతో గాని, స్నేహముతో గాని, మోహముతో కాని, శత్రుత్వముతో కాని, ప్రీతితో కాని, భీతితో కాని ఏ విధంగానైనా సరే హరిని ఏమరకుండా స్మరిస్తున్నట్లయితే సర్వభూతాత్మకుడైన విష్ణుదేవుని సన్నిధానము లభ్యమవుతుంది. ఆ స్వామి ఎవరిని ఎప్పుడు పరునిగా చూడడు. దేహాత్మ భావముల వలన బద్ధజీవుడు దేహము నశించినప్పుడు జీవుడు కూడా నశించునని భావిస్తాడు. విష్ణుడు పరమ నియామకుడు, సకల జీవుల యందలి పరమాత్ముడు. భౌతిక దేశము లేని కారణమున నేను నాది అనే మిథ్యాభావన ఆయనకు ఉండదు. కనుక ఆయనకు నిందల వలన బాధ, స్తుతుల వలన ఆనందమును కలుగుతుందని భావింపరాదు. నిందాస్తుతులనే ఆ దేవుడు ప్రభావితుడు కాడు అని వివరించినారు. శుభం. అలుకనైనను చెలిమినైనను గ్రామంబున నైన బాంధవముననైన భీతినైనన్
తగిలి తలప నకిలాత్ముడగు హరిన్ చేరవచ్చు వేరు చేయండతను. శుభం.